వెల్కమ్ టు హెడ్ టీవీ. ఈ రోజు మనతో డిజిటల్ చందు గారు ఉన్నారు. హాయ్ చందు గారు. Yeah, hi sir. సార్, చాలా మంది యూట్యూబ్‌లో వీడియోస్ చూసేసి లేదా హోర్డింగ్స్ చూసేసి ఎక్కడో అక్కడ యాడ్స్ చూసేసి మన హైదరాబాద్‌కి వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుందామని వస్తారు. నేర్చుకున్న తర్వాత ఏంటంటే మీకు జాబ్ వస్తుంది లేదా ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ మేము ఇప్పిస్తాము. ఇప్పుడు మీరు కడుతున్న 50,000-60,000 కోర్స్ ఫీజు ఏదైతే ఉంటుందో అది మళ్ళీ మీకు 2-3 మంత్స్‌లో సాలరీ రూపంలో వచ్చేస్తుందని చెప్తారు. సో అలాంటి సిట్యుయేషన్‌లో ఏంటంటే చాలా మంది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు చేయడానికి ఏం లేదు కదా, చేద్దామని అక్కడ కోర్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళు ప్రామిస్ చేసిన ఆ జాబ్ గాని, ఇంటర్న్‌షిప్ గాని బయట రాదు. అప్పుడు మీరు సరిగ్గా నేర్చుకోలేదు, ఏదేదో రీజన్స్ చెప్తారు. సో ఇలాంటి వాటికి మీరేం చెప్తారు? ఓకే. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే జాబ్స్ అనేది 100% ఎవరు కూడా ఎవరికి ఇప్పించలేరు. కరెక్టే. ఓకే. అలా ఇప్పించేలాగా ఉంటే ఓకేనా, ఉన్న గవర్నమెంట్ సీఎం ఏంటంటే పిఎం ఏంటంటే అలానే ఉంటారు. ఓకేనా. సో ఎందుకు అంటే సో ఈ పర్టికులర్ థింగ్స్ అన్నీ కూడా 100% ప్రామిసబుల్ అయితే కాదు. ఓకే. సో గవర్నమెంటే ఇప్పించలేంది ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎలా ఇప్పించేయగలుగుతారు? ఏదో మీరు ఏంటంటే ఆ కోర్స్ జాయిన్ అవ్వాలి అనేసి 100 పర్టికులర్ థింగ్స్ ఏంటంటే మీ మైండ్కి అయితే బ్రెయిన్ వాష్ అయితే చేస్తూ ఉంటారు. సో వాటి నుంచి ఏంటంటే ఫస్ట్ మనం జాగ్రత్త పడాలి. ఓకే. సో ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్కిల్ పైన. వన్స్ మీకు స్కిల్ ఉంది అంటే ఆబ్వియస్ గా ఏంటంటే చాలా పర్టికులర్ కంపెనీస్ మిమ్మల్ని హైర్ చేసుకుంటాయి వెన్ ఎవర్ యూ పీపుల్ పార్టిసిపేట్. అదే స్కిల్ లేకుండా ఓకే ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ పైన ఏంటంటే ఫోకస్ చేసి మిమ్మల్ని ప్రెజర్ చేసి జాయిన్ చేసుకునే పర్టికులర్ పీపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ అయితే చేయాలి. సో నవ్ ఏ డేస్ లో ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఓకే. సో కొంతమంది ఏంటంటే చూపించగలుగుతారు కూడా, నేను చూపించరు అని చెప్పట్లా, కాకపోతే మీకు వచ్చే శాలరీ రిలేటెడ్ ఏంటంటే ఒక 10,000 to 15,000 రూపీస్ అలా రావచ్చు. ఒక 1 or 2 months ఉంటుంది. ఆ 2 months తర్వాత ఏంటంటే ఆ కంపెనీ ఉండదు. అవును. ఓకే. హ్యూజ్ నెంబర్స్ ఏంటంటే అట్రాక్ట్ అవుతారు ఎలాంటి థింగ్స్ అనేది చెప్పినప్పుడు. ఒకేసారి ఒక 500 మెంబర్స్ 1000 మెంబర్స్ అలా 2-3 బ్యాచెస్ అనే లోపల ఏంటంటే ఒక 500 మెంబర్స్ అవుతారు. 500 into ఒక 60,000 వేసుకుంటే అది క్రోర్స్ లో వెళ్ళిపోతుంది. సో క్రోర్స్ లో వెళ్ళిపోయిన తర్వాత ఓకే ఈ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ అనేది ఈ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. 3 months తర్వాత చూసుకున్నట్టయితే ఆ కంపెనీ ఉండదు. ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. సో ఇలా నా సర్కిల్లో నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా పీపుల్ ఇదే ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. తర్వాత మళ్ళా ఇంకో కోర్సు. సో కాబట్టి మనం ఏంటంటే మన లైఫ్ లో ఎగ్జాక్ట్ గా కెరియర్ కి ఒక రైట్ పర్టికులర్ టెక్నాలజీని ఇచ్చి దానిపైన మనం ఏంటంటే స్కిల్ ని గెయిన్ చేసి కొద్దిగా హార్డ్ వర్క్ చేయగలిగితే దెన్ మనం చేసుకోగలిగే అంత నాలెడ్జ్ మనకు వచ్చింది అనుకో, దెన్ ఆబ్వియస్ గా వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ లో ప్రతి ఒక్క పర్సన్ కి కూడా ఏంటంటే ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ ఆపర్చునిటీస్ తెచ్చుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ అనేదే లేదు. ఓకే. ఇక్కడ కూడా తప్పెవరిది అంటే నేర్చుకునే పీపుల్దే. పీపుల్ ఏంటంటే స్కిల్ కోసం రావట్లా, జాబ్ 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 అని వస్తున్నారు. అంటే అది ఒక గ్రీడ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బీటెక్ చేసిన తర్వాత, బీకామ్ చేసిన తర్వాత, ఏదో ఒక చదువుకున్న తర్వాత ఊర్లో కూడా ఇంట్లో చాలా మంది చెప్తూ ఉంటారు, నువ్వు ఏం చేయట్లేదు, సంపాదించట్లేదు, జాబ్కి వెళ్ళు అంటే అది కూడా ఒక ప్రెషర్ ఉంది. ఆ ప్రెషర్ యాంగిల్ వల్ల ఏంటంటే ఇక్కడ టెంప్ట్ అయిపోతారు. యా, దట్స్ ట్రూ 100%. సో ఆ ప్రెజర్ అయిపోయేసి ఏంటంటే వెళ్ళిపోవడం అనేది కరెక్టే, కాకపోతే అక్కడ మనం ఏంటంటే ఆలోచింప చేయాలి కదా. 16 సంవత్సరాలు అయితే మనం వెయిట్ చేసినాం, 10 సంవత్సరాలు స్కూల్ చదువుకున్నాం, ఇంటర్మీడియట్ ఒక 2 years 4 years బీటెక్, 16 సంవత్సరాలు ప్రెజర్ ఏం లే, ఈ 60 days వచ్చే లోపల ప్రెజర్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడ మనకు వెంటనే సెటిల్మెంట్ కావాలి. ప్రిన్సిపల్ అడగం ఓకే ఎందుకు నాకు జాబ్ చూపిలేదనేసి, హెడ్ మాస్టర్ అడగం ఎందుకు నాకు జాబ్ వచ్చే స్కిల్స్ నేర్పించలేదనేసి. సో ఇక్కడ మాత్రం ప్రెజర్ వచ్చేస్తుంది. సో మనకేంటంటే ఏదైతే ఈ పర్టికులర్ ఎడ్యుకేషన్ ఉందో ఓకే ఈ పర్టికులర్ ఎడ్యుకేషన్ లో మనకు కావాల్సిన స్కిల్స్ అనేది ఏంటంటే 100% దోస్ పీపుల్ ఆర్ నాట్ టీచింగ్. మనం ఏదైతే నేర్చుకున్నాం 16 సంవత్సరాలు దాన్ని ఎక్కడ యూటిలైజ్ చేయాలో కూడా ఈ రోజుకి ఏంటంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. ఓకే. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది బయట జరుగుతున్నాయి. ఓకే. సో ఆ తర్వాత మీరేంటంటే బీటెక్ తర్వాత వాట్ ఎవర్ ద ఎడ్యుకేషన్ యూ పీపుల్ ఆర్ లెర్నింగ్, దట్ ఈస్ ద రియల్ ఎడ్యుకేషన్. ఆ రియల్ ఎడ్యుకేషన్ మీరు ఏంటంటే రైట్ దాన్ని మీరు చూస్ చేసుకోవాలి. ఓకే. సో చూస్ చేసుకున్నప్పుడే ఏంటంటే దాన్ని సెటిల్ అవుతారు. సో ఒక 2 months పట్టేది ఏంటంటే ఒక 4 months పట్టొచ్చు. ఓకే. ఆ 4 months కానీ మీరేంటంటే డెడికేషన్ గా హార్డ్ వర్క్ గా డిసిప్లిన్ గా ఒక స్కిల్ పైన ఫోకస్ చేసి నేర్చుకోగలిగితే 5th month ఆబ్వియస్ గా జాబ్ అనేది వస్తుంది. చాలా పీపుల్ కి ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ లేకపోవడం వల్ల నాట్ ఏబుల్ టు సెటిల్. ఓకే. అలానే ఈ పర్టికులర్ టైంలోనే ఏంటంటే సో ఏదో ఒక స్కిల్ నేర్చేసుకొని సెటిల్ అయిపోదాం, ఎవరో ఏంటంటే జాబ్ ఇస్తారని సెటిల్ అయిపోవడం అనుకున్నప్పుడే పీపుల్ ఫెయిల్ అయిపోతున్నారు. ఓకే. సో ఇప్పుడు మీరు నేర్చుకునే కోర్స్ అనేది నెక్స్ట్ ఒక ఎన్ని ఇయర్స్ వరకు ఉండబోతుంది ఈ టెక్నాలజీ అనేది.
అనేది చూస్ చేసుకోకుండా వాళ్ళ ఫ్రెండ్ ఏదో ఒక జావా జాయిన్ అయ్యాడు, పైథాన్ జాయిన్ అయ్యాడు, యాంగులర్ జాయిన్ అయినాడు, ఓకే అనే జాయిన్ అయిపోవడం అనే దానివల్ల మళ్ళీ పీపుల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో వీ నీడ్ టు చెక్ ఇట్ అవుట్. ఓకే, ప్రెసెంట్ మార్కెట్లో ఏది ట్రెండింగ్ గా ఉంది, కంపెనీ వాళ్ళు ఏంటంటే ఎలాంటి జాబ్స్ ఓకే ఇస్తున్నారు, ఎలాంటి స్కిల్ సెట్ వాళ్ళని ఏంటంటే చూస్తున్నారు, ఏది సెట్ అవుతుంది, మనం ఏది క్యాప్. ఇప్పుడు ఏంటంటే కోడింగ్ సైడ్ వెళ్ళిపోతారు, తర్వాత వెళ్ళి నా వల్ల రావట్లేదు కోడింగ్ రాయడం. సో కోడింగ్ లేకుండా ఉండేటివి చాలా స్కిల్స్ ఉన్నాయి. అందులో నెంబర్ 1 స్కిల్ ఏదైనా ఒకటి ఉంది ఇంటర్నెట్ కి సంబంధించింది అనుకుంటే అది డిజిటల్ మార్కెటింగ్. సింగిల్ లైన్ కోడ్ అవసరం లేదు, ఓకే, కానీ దీంట్లో మనం సెటిల్ అయితే అవ్వచ్చు. ఈవెన్ ఏంటంటే ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉండే పర్సన్కి వచ్చే శాలరీ ఏదైతే ఉందో అది మీరు రైట్ గా కష్టపడితే ఒక 2 years లోనే ఏంటంటే ఆ లెవెల్కి మీరు రీచ్ అవ్వచ్చు. సో అంత పాసిబిలిటీస్ ఇక్కడ ఉన్నాయి, కానీ వీ నీడ్ టు డూ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ లేని నథింగ్ గోయింగ్ టు హ్యాపెన్. అది సో మరీ ఏంటంటే ఆ లెవెల్లో కోడింగ్ రాసే అంత హార్డ్ వర్క్ కూడా అవసరంలా, తక్కువ హార్డ్ వర్క్ తోనే ఏంటంటే ఇక్కడ అచీవ్ చేయొచ్చు. కాకపోతే ఆ డెడికేషన్ డిసిప్లిన్ ఏదైతే ఉండాలి. ఉన్నప్పుడు ఏంటంటే ఆబ్వియస్ గా సో ఎవరైతే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఎవరికో డబ్బులు కట్టేసి మళ్ళీ ఏంటంటే ఓకే కొత్త ప్రాబ్లం తెచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళందరికీ ఏంటంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సొల్యూషన్. సో ఫోకస్ ఆన్ ది okay digital related skills, that is digital marketing. Definitely you can able to get the right career. చాలా ప్రాక్టికల్ గా కరెక్ట్ గా చెప్పారండి. సో ప్రతి ఒక్కరు కూడా చూసారు కదా, కష్టపడితేనే ఏదైనా జాబ్ అనేది వస్తుంది. ఆ కోర్స్ నేర్చుకుంటే మనకు 2 months లో వస్తుందని అనుకోవద్దు, ఎందుకంటే అది నిజంగా రియాలిటీలో పాసిబుల్ కాదనమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి అండ్ వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.